జరిగింది. రేపు ఎంపీగా వారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మన ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతాడు. అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని ఒప్పించి మనకు కావాల్సినటువంటి ప్రతి సమస్యని పరిష్కరించేటటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడిని మనం ఖచ్చితంగా గెలిపించాలా వద్దా? ఖచ్చితంగా గెలిపిస్తాం కదా. గెలిపించాలంటే ఏం చేయాలి? ఓటేయాలి. ఓటు దేనికేయాలి? కమలం పువ్వు గుర్తు. ఖచ్చితంగా గుర్తుని కమలం పువ్వు గుర్తు గుర్తించుకోవాలి. మనందరం కూడా పల్లె పల్లెలో మన చుట్టాలతో ఫంక్షన్ అయినా లేకుంటే ఇంకేదన్నా మంచి చెడు ప్రతి దగ్గర చర్చ జరగాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తి మనకు ఎంపీ అయితే ఎలాంటి అవినీతి చేయాలనే ఆలోచన లేనటువంటి వ్యక్తి, అవినీతి చేసినటువంటి నాయకులని ఏమాత్రం కూడా క్షమించేటటువంటి వ్యక్తి కాదు. కాబట్టి అట్లాంటి నికార్సైనటువంటి ఒక దేశభక్తునిగా, ఈ సమాజ సంక్షేమం కోరుకునేటటువంటి వ్యక్తిగా, మనందరి మధ్యలో ఉండేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిగా ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా మన మధ్యలోకి వచ్చిండు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి పంపిస్తున్నాం. గెలుపు పక్క, కానీ మెజారిటీ కోసం మనందరం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కరణ్కోట గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. చెప్పలేదు, కానీ దుష్ప్రచారం ఏంటంటే ఇంతకు ముందున్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము మోడీ ఏమీ చేస్తలేడు, మనకేమీ ఇస్తలేదు, మన రాష్ట్రానికి ఇస్తలేడు, మన గ్రామీణ ప్రజలకు ఏమీ ఇస్తలేడు. రూపాయి బియ్యం నేనే ఇచ్చిన చెప్పుకున్నాడు ఆయన, లాభముక్క ఆయన. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా మోడీ ఏమి ఇస్తలేదు అంటున్నారు. ఆయన నేనే ఇచ్చిన రూపాయి బియ్యం, నేనే 5 కిలోల బియ్యము కరోనా అప్పుడు ఇచ్చిన, నేనే ఇప్పుడు కూడా 5 కిలోల బియ్యం ఇచ్చిన. రైతులకు మద్దతు ధర ఇచ్చేటోడిని నేనే, రైతులకు యూరియా బస్తా అంటే ఎరువు బస్తాలు ఇచ్చేది నేనే, మన ఈ రోడ్ లేషన్ నేనే, ఏమైనా నేనే 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 అని చెప్తున్నాను. ఇప్పుడు అందరు తెలిసి కానీ ఎవరు ఇచ్చారో బియ్యం ఎవరు వస్తుందో అందరికి ఇచ్చారు, అందరు తెలిసి ఇప్పుడు మోడీ వంచుతున్నాడు. కానీ మోడీ ఎంతో గొప్ప పథకాలు ఉన్నాయి. బియ్యం ఇచ్చుడే కాక, రైతులకు మద్దతు కాక, ఎరువు బస్తాలే కాక, రోడ్లు వేసిండు, లైట్ బుగ్గలు, మన లైట్ బుగ్గలు వేసింది ఆయనే, అన్ని కూడా చేసినాయి. ఇంతో అంతో మన తెలంగాణకు గ్రామీణ ప్రాంతానికి చేసినాయి అంటే మోడీయే. మీరు ఎవరన్నా సర్పంచ్ అడుగు, ఈయననేమో సర్పంచ్ దగ్గర పైసలు గుంజుకుంటే ఆయన డైరెక్ట్ సర్పంచ్ పైసలు వేసాడు. ఇది అందరికీ తెలిసిపోయింది. చేసింది ఒకైనా, చెప్పుకున్నది ఒకైనా, సొమ్మొకంది షోకొకంది తెలిసిపోయింది. అందుకే మోడీ మీద నమ్మకం పెరిగింది. ఇంకోటి, 4 ఏళ్ల కింద మీకు జాతికుందో లేదో మోడీ చేయి సాకి పైసలు అడిగాడు. అమ్మ 5 రూపాయలు ఇంటి, 10 రూపాయలు ఇంటి, కొంతమంది 100 రూపాయలు ఇయ్యి అని అడిగిండు. ఎందుకు అడిగిండు? మనం రామ మందిరం కట్టిస్తామని అడిగిండు. ఎక్కడైతే మన రామ మందిరం ధ్వంసం చేసిండ్రో అక్కడనే రామ మందిరం కట్టిస్తా అని, వేలాది కోట్లు రామ మందిరం కట్టిస్తా అయోధ్యాలని చెప్పిండు. అడిగినంత 10 రూపాయలు, కొంతమంది ఇచ్చేసి 10 రూపాయలు కదా ఇచ్చేసి. కానీ అప్పుడు డౌట్ ఉండే, అంత నమ్మకం లేకుండే. నా 10 రూపాయలతోటి వేలాది కోట్ల రామ మందిరం నిర్మాణం చేస్తున్నారు. కానీ మొన్న అక్షంతలు వచ్చినాయి. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ప్రస్థానం అయిపోయింది. ఇప్పుడు అందరికీ నమ్మకం వచ్చింది. మోడీ ఒక మాట ఇస్తే పెట్టుకున్నారు. అందుకే అందరికీ